పెట్టారు. దానికి ఫలితంగా ఒక్క ఆత్మ ఎంతగానే ఒక్కడైనా నిత్య రాజ్యంలోనికి దాటి వస్తే దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? ఈ రాత్రికాల సమయంలో ప్రభువు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, ఎంతమందిని మనము దాటించగలిగాం. టీచ్ చేస్తున్నారు ఇక్కడ. ఓకే, 10వ తరగతి మీరు టీచ్ చేస్తున్నారా? మీ స్టూడెంట్స్ అందరూ కూడా 100 మంది 10వ తరగతి స్టూడెంట్స్ అండి, దాటకుండా జాగ్రత్తగా ఇక్కడే కాపాడుతున్నానని అంటామా? దాటాలనుకుంటామా? అనుకుంటారా? టీచర్స్ కదండి. పాపం పొద్దునే లేచి, కొంతమంది టీచర్స్ ఇప్పుడు పొద్దునే లేచి 10th క్లాస్ వాళ్ళకి రాత్రి పగలు. అర్థమవుతుందా? ఒరే మీరు నిద్రపోవద్దు, అవసరమైతే నేను నిద్రపోతాను మీ గురించి అంటారు వీళ్ళు. అంతేనా? చాలా కష్టపడుతున్నారు పాపం, ఉదయమే లెగిస్తున్నారు. కొంతమంది రాత్రి కూడా అక్కడే ఉండి చాలా కష్టపడి చెబుతున్నారు. కారణం ఏంటి అంటే, ఆ 100 మంది కూడా ఏమవ్వాలనట, 10వ తరగతి దాటి 11కి వెళ్ళాలని. కారణము వారు పడిన కష్టానికి ఫలితము రావాలని. పాస్టర్ గారు ఇక్కడ ఈ కష్టానికి ఫలితము తప్పకుండా రావాలి. అదే పాస్టర్ గారి యొక్క ఉద్దేశం. మన జీవితాన్ని ఒక్కసారి చెక్ చేసుకుందామా? ప్రభువా, నేను యేసు ప్రభుని రక్షకుడిగా, నిన్ను రక్షకుడిగా అంగీకరించి 10 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు అయింది, 30 సంవత్సరాలు అయింది. ఒక్కనైనా నీ రక్షణలోనికి దాటించానా? కనీసం ఒక్క వ్యక్తిని. డిఎల్ మూడి గారు ఒక పెద్ద భక్తుడు. ఆయన రోజుకి 4 సువార్త చెప్పి, ఎంతమంది కట్టండి? 4 సువార్త చెప్పి, యేసుక్రీస్తు దేవుడు రక్షకుడు, యేసుని నమ్ము, ఆయన నీ పాపాలు క్షమిస్తాడు అని వాళ్ళకి చెప్పిన తర్వాత ఏం చేసేవాడట? భోజనము చేసేవాడు. మనం 4 కాకపోయినా ఆయన రోజుకి 4, మనం నెలకి నెలకు అన్నది పాస్టర్ గారు, ఇప్పుడు 2 నెలలకి, ఆ 2 కూడా వద్దులే, ఇంకొక 3, పోని సంవత్సరానికి ఒక్క ఆత్మకైనా మనం చెప్పి ప్రభువులోనికి తీసుకొస్తే నిజంగా దేవుని నామానికి మహిమ కలుగుతుంది. అర్థమవుతుందండి? అక్కడ మనం చదివిన వాక్య భాగంలోని ఆ 4వ వచనంలో ఒకసారి చదవండి మళ్ళీ. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసిస్తున్నావు అంటే, యేసుక్రీస్తు గురించి ఇతరులకు మనం చెప్పకపోతే మనము కూడా ఏ జాతిలోకి వస్తామట?